ఏ వ్యక్తిని గానీ, వస్తువుని గానీ, వ్యవస్థని గానీ కించపరచడం ఈ వీడియోస్ యొక్క ఉద్దేశం కాదు. ప్రతి మనిషిలో మంచి, చెడు రెండూ ఉంటాయి. పాజిటివ్స్ మాత్రమే మాట్లాడుకోవడం ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ಎಲ್ಲರಿಗೂ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎందరో మహానుభావులు. ఈరోజు వీడియోలో మనం వై 2% పీపుల్ విల్ సక్సీడ్ అండ్ 98% డోంట్. ప్రపంచంలో 2% మంది మాత్రమే ఎందుకు సక్సెస్ఫుల్ అవుతున్నారు, మిగతా 98% మంది ఎందుకు ఫెయిల్యూర్స్గా నిలిచిపోతున్నారు అనే విషయం గురించి ఈరోజు మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. బిఫోర్ దట్, నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్కి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఫస్ట్ మోటివేషన్కి, ఇన్స్పిరేషన్కి డిఫరెన్స్ తెలుసుకుందాం. దాని తర్వాత మనం ఈ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. మోటివేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్, నేను మీకు వీడియోలో కొన్ని మంచి మాటలు చెప్తున్నాను. మీరు వీడియో చూసినంతసేపు చాలా బాగా ఎంతూజియాజంగా విని మోటివేట్ అవుతారు, ఫీల్ అవుతారు. కానీ వీడియో చూసిన మరుక్షణమే మీరు మీ కాన్సన్ట్రేషన్, మీరు ఈ థాట్స్ నుంచి బయటకు వచ్చేస్తారు, అవి గుర్తుంచుకోరు. ఇన్స్పిరేషన్ అంటే ఏంటి? వేరాజ్ ఇన్స్పిరేషన్ అంటే మనం ఒక వ్యక్తిని చూసి వాళ్ళలాగా అవ్వాలి, వాళ్ళలాగా మాట్లాడాలి, మనలాగా లైఫ్లో ఏదైనా సాధించాలి అని మొదలుపెట్టి ఆలోచించి వాళ్ళలాగా మాట్లాడడం, వాళ్ళలాగా ఏదో ఒక యాక్టివిటీ చేయడం స్టార్ట్ చేసి ఏదో ఒక రోజు వాళ్ళు సక్సెస్ అయినట్టే మనం కూడా లైఫ్లో సక్సెస్ అవుతాం. ఇన్స్పిరేషన్కి, మోటివేషన్కి చాలా తేడా ఉంది. ఇన్స్పిరేషన్ అనేది ఎప్పుడు కూడా 24 అవర్స్ మనిషి బ్రెయిన్లో రన్ అవుతూనే ఉంటుంది. ఒక్కసారి మనిషి ఇన్స్పైర్ అయ్యాడు అంటే ఖచ్చితంగా సక్సెస్ అయి తీరుతాడు. వేరాజ్ మోటివేషన్ అనేది ఒక రివర్సిబుల్ ప్రాసెస్ లాంటిది. విన్నంతసేపు బాగానే ఉంటుంది, రోజు విన్నా సరే వింటూనే ఉండాలనిపిస్తుంది. వెళ్ళి మరుక్షణమే మనం దాన్ని అప్లికేషన్ చేయడంలో చాలామంది ఫెయిల్ అవుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు నేను వీడియో చేశాను, చూశారు, ఫోన్ ఆఫ్ చేసి మీరు మీ డ్రీమ్స్ మీద ఫోకస్ చేయరు, మీరు చేయాలనుకున్న పనుల మీద మీరు టైం స్పెండ్ చేయరు. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తారు, యూట్యూబ్ అయిపోయింది కదా, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తారు. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి రీల్స్ తిప్పుతూ ఉంటారు. గంట, 2 గంటలు, 3 గంటలు టైం అంతా వేస్ట్ అవుతుంది, డే అంతా వేస్ట్ అవుతుంది. ఇట్లాగా మీరు ఒక డైలీ రొటీన్కి మీరు ఏ పనులైతే చేయగలరో, మీలో ఉన్న స్కిల్స్ని మీరు కూడా గుర్తించలేకుండా, మీరు ఏ పనిలో నిపుణులో, మీరు ఒక్కొక్కరికి ఒక్కొక్క స్కిల్, ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. కొంతమంది సరిగ్గా వాళ్ళ స్కిల్స్ని వాళ్ళు అనలైజ్ చేసుకోలేకపోతారు. దానివల్ల కూడా చాలామంది ఫెయిల్ అవుతూ ఉంటారు. ఇది కూడా ఒక పాయింట్, ఇంపార్టెంట్ పాయింటే. సో ఇలా మనం చాలామంది ముందుకు ఎలా అడ్వాన్స్ అవుతారో, మనం మన డైలీ రొటీన్లో డైవర్షన్ అనేది మనల్ని మన గోల్ నుంచి దూరం చేస్తుంది, మనల్ని సక్సెస్ఫుల్గా అవనివ్వట్లేదు. ఈవెన్ నేను కూడా, ఐఎమ్ ఆల్సో ఇంక్లూడెడ్. మోటివేషన్ అనేది రోజు ఒక డైలీ సీరియల్ లాగా వింటూ ఉంటే అది వింటూనే ఉండాలనిపిస్తుంది. ఎప్పుడైతే మీరు యాక్షన్స్లో, నేను చెప్పిన మాటలన్నీ మీరు యాక్షన్స్లో పెడతారో ఆ రోజే మీరు సక్సెస్కి దగ్గర అవుతారు. ఈ ఇన్స్పిరేషన్ అనేది ఇర్రివర్సిబుల్ ప్రాసెస్. ఒక్కసారి మీరు ఇన్స్పైర్ అయ్యారు అంటే మిమ్మల్ని ఎవరు ఆపలేరు. నేను మోటివేషన్ చెప్పినప్పుడు మీరు ఎంతూజియాజంగా ఫీల్ అవుతారు, ఇన్స్పైర్ అవుతారు. వేరే ఏ మోటివేషన్ కూడా మీకు అక్కర్లేదు. ఎందుకంటే మీకు మీరే సెల్ఫ్గా మోటివేషన్ చేసుకున్నారు, ఆ పర్సన్ లాగా మీరు అవ్వాలనుకున్నారు. అది ఆ ఫైర్ మీలో ఉంటుంది కాబట్టి ఇన్స్పిరేషన్ వల్ల 24 అవర్స్ నేను అలా అవ్వాలి, నేను ఇలా ఉండకూడదు అని మీలో ఉన్న స్కిల్స్ని మీరు గుర్తించి దాని దిశగా ఎప్పుడైతే ప్రయత్నం చేస్తారో మీరు సక్సెస్ఫుల్ అవుతారు, 100% సక్సెస్ఫుల్ అయి తీరుతారు. ఇది మనకిను సక్సెస్ అచీవ్ చేసిన వాళ్ళకి ఉన్న తేడా. రిచ్ పర్సన్స్కి, పూర్ పర్సన్స్కి తేడా ఏంటో తెలుసా? రిచ్ పర్సన్స్ అందరూ వాళ్ళ టైంని బుక్స్ రీడ్ చేయడానికి లేదా ఏదైనా కొత్త స్కిల్ నేర్చుకోవడానికి యూజ్ చేస్తూ ఉంటారు. కానీ మనం ఏం చేస్తున్నాం తెలుసా? యూట్యూబ్ ఓపెన్ చేసి, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి చెత్త వీడియోస్ అన్నీ చూసి మన టైం అంతా వేస్ట్ చేసుకుంటున్నాం.
ప్లీజ్ ఇప్పటికైనా మీరు టైంని వేస్ట్ చేసుకోకండి. 20 ఇయర్స్ అయినా, 18 ఇయర్స్ అయినా, 30 ఇయర్స్ అయినా కానీ ఏజ్ ఎప్పుడు మీరు సక్సెస్ఫుల్ అవ్వడానికి ఒక నెంబర్ మాత్రమే ఏజ్ అనేది. మీరు ఇప్పుడు అనుకుంటే ఇప్పుడు కూడా మీరు లైఫ్లో ఏదైనా సాధించగలుగుతారు. స్టార్ట్ చేయండి. నేను ఎన్ని మాటలు చెప్పినా కానీ మీకు మీరే ఇన్స్పిరేషనల్గా ఎవరో ఒకరిని రోల్ మోడల్ని పెట్టుకొని మీకు మీరే దాని మీద ఫోకస్ చేసి వాళ్ళలాగా అవ్వాలనుకున్న డ్రీమ్ని మీరు ఎప్పుడైతే 24 అవర్స్ మీ బ్రెయిన్లో రన్ చేసుకుంటూ ఉంటారో వితౌట్ వాచింగ్ మై వీడియోస్, నేను లేకపోయినా సరే, నేను చెప్పిన మాటలు వినకపోయినా సరే, మీరు మిమ్మల్ని మీరే ఇన్స్పైర్ చేసుకుంటూ ఆ గోల్ని అచీవ్ చేస్తారు. స్టార్ట్ నౌ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోలో ఎక్కడైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ. ప్లీజ్ ఛానల్కి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా రిలేటబుల్ అయితే వాళ్ళతో షేర్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఫాలో ఎందరో మహానుభావులు. థ్యాంక్ యూ.